చక్కెర తినటం నోటికి తృప్తిగానే ఉంటుంది, కానీ దీనివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బరువు పెరగడం దగ్గర నుంచి చర్మ సమస్యలు, జుట్టు సమస్యల వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ పంచదారతోటే వస్తాయి. కేవలం పంచదార మాత్రమే కాదు, దాంతో తయారయ్యే స్వీట్స్, కుకీస్, పేస్ట్రీస్ ఇలా ఏ రూపంలో తీసుకున్నా కూడా వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. అందుకే పంచదార అస్సలు మంచిది కాదని చాలా మంది నిపుణులు చెప్తుంటారు. ఇక పంచదారని అవాయిడ్ చేయటం వల్ల బాడీలో డిటాక్సిఫికేషన్ అవుతుంది. బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ కూడా చాలా వరకు డిటాక్స్ అవుతాయి. దీంతో హెల్తీగా చాలా మంచిది. అయితే పంచదార మనం రెగ్యులర్గా తీసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీంతో క్రేవింగ్ పెరిగి ఎక్కువగా తీసుకుంటుంటాం. అలాగే క్యాలరీలు కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే మనం షుగర్ని అవాయిడ్ చేస్తామో ఆటోమేటిక్గా క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, క్యాలరీలు కూడా తగ్గుతాయి. పంచదారని అవాయిడ్ చేస్తే బాడీలో పేరుకుపోయిన ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అంటే చాలా వరకు బరువు కూడా తగ్గొచ్చు. ఇక ఫ్యాట్ కారణంగా వచ్చే ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి. సన్నగా కావాల్సిన వారు లేదా బరువుని కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు షుగర్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇక దీంతో చాలా వరకైతే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇన్సులిన్ స్టేబుల్ గా ఉంటుంది. చాలా వరకు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఈ కారణంగా బాడీలో మంట, వేడి వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి షుగర్ ని అవాయిడ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇన్ఫ్లమేషన్ ని దూరం చేయడం కాకుండా ఇతర సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ఇక పంచదారకి అలవాటు పడిన మన ప్రాణం ఒకేసారిగా పంచదార లేకపోతే అల్లాడిపోతుంది. కాబట్టి ఒక్కసారిగా మానేయకుండా దాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకోవటం మంచిది. దీనికోసం రోజు 2 టీ స్పూన్ల పంచదార తినేవాళ్ళు 1 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ తినేవారు 1/2 టీ స్పూన్ ఇలా తగ్గించుకుంటూ మొత్తానికి దాన్ని అవాయిడ్ చేసి చూడండి. అయితే షుగర్ని కంట్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్రేవింగ్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఏదైనా ఒక ఫుడ్ని మనం కనీసం 7 రోజుల పాటు అవాయిడ్ చేయగలిగితే దాన్ని చాలా వరకు మనం దూరం చేసుకోగలుగుతాం. మన బాడీకి అది లేకపోయినా కూడా మెయింటైన్ చేయగల కెపాసిటీ అనేది వస్తుంది. ఇక మొదట్లో షుగర్ని తగ్గించినప్పుడు 2 రోజుల పాటు ఏదోలాగా ఉంటుంది. దాన్ని అలాగే 7 రోజుల పాటు కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ గ్లో కూడా అవుతుంది, బరువు తగ్గుతారు, ఫెర్టిలిటీ ప్రాబ్లం తగ్గి పీసీఓడి కూడా దూరం అవుతుంది, ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల సంతానలేమి సమస్య కూడా దూరం అవుతుంది.